श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। जय गुरुदेव दत्त साईनाथ महाराज की जय। మనం కార్తీక పురాణం 10వ అధ్యాయంలోకి చేరుకున్నాం మిత్రులారా. ఇక్కడ జనక మహారాజు వశిష్ఠుని అడుగుతున్నాడు, ఓ వశిష్ఠ మహర్షి, తదుపరి ఏం జరిగింది? అసలు ఈ అజామిలుడు ఎవరు? ఇతని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి? మరి ఈయన్ని విష్ణుదూతలు తీసుకువెళ్ళిన తర్వాత తదుపరి ఏం జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తాడు వశిష్ఠ మహర్షిని. అప్పుడు వశిష్ఠ మహర్షి అంటాడు, ఓ రాజర్షి, ఓ జనక మహారాజా, విష్ణుదూతలు ఎప్పుడైతే ఈ అజామిని తీసుకెళ్లారో ఈ యమభటులు తమ ప్రభు అయినటువంటి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆ యమధర్మరాజుతో ఇలా చెప్పడం మొదలుపెట్టారు. ఏమని? స్వామి, మేము వెళ్ళేటప్పటికి ఏమైందో ఏమో తెలియదు, విష్ణుదూతలు వచ్చి మాతో సంభాషించి మరీ ఆయన్ని తీసుకెళ్లారు. అది ఏంటి, అంత పాపాత్ముడిని విష్ణుదూతలు ఎందుకు తీసుకెళ్లారు మాకు అర్థం కావటం లేదు అని చెప్పి అప్పుడు చెప్తారనమాట. అందులో యమధర్మరాజు ఏమంటాడా అని చెప్పి భయంగా వీళ్ళు భటులు కదా, మరి రాజుగారు అయిపోయాయని, అందుకని భయంగా చెప్పారు. అప్పుడు తన దివ్య దృష్టితో చూస్తాడు, ఎప్పుడు ఈ విధంగా జరిగి ఉండలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి ఆలోచనని వ్యక్తపరుస్తారో, ఆలోచనతో దివ్య దృష్టితో చూడగానే అప్పుడు ఓహో ఇదా సంగతి, ఇతను అంత్యకాలంలో హరినామస్మరణ చేశాడా, మరి హరినామస్మరణ చేశాడు, నారాయణ అనేటువంటి నామాన్ని స్మరించాడు కాబట్టి ఇన్ని వాళ్ళు తీసుకెళ్ళారు అని చెప్పి యమధర్మరాజు చెప్తాడనమాట. సరే, అసలు పూర్వజన్మను గురించి అడిగావు కదా రాజా, జనక మహారాజా, చెప్తున్నాను విను అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తాడు. ఇతను పూర్వం మహారాష్ట్ర దేశంలో ఒక శివాలయంలో పూజారిగా పనిచేసేటువంటి వాడు ఈ అజామిలుడు. అక్కడ ఉన్నప్పుడు అతను చాలా రూపవంతుడు, సౌందర్యవంతుడు, అన్నీ చక్కగా ఉన్నాయి. కానీ ఆ శివార్చన పూజను చేసుకుంటూ కూడా అక్కడ ఏ రకమైనటువంటి పనులను చేపట్టలేదు, సరిగ్గా చేసేవాడు కాదు, మద్యాన్ని సేవిస్తూ జీవించేవాడు. మరి అలా ఉన్నప్పుడు ఈ యొక్క అందమైనటువంటి రూపలావణ్యాలకు మోహితైనటువంటి అదే జాతికి చెందినటువంటి మరొక బ్రాహ్మణ స్త్రీ ఇతనితో ప్రేమలో పడుతుంది. రహస్యమైనటువంటి సంబంధాన్ని వీళ్ళిద్దరూ నిలుపుతారు. ఆమెకి కూడా వివాహం అయిపోయి ఉంటుంది, కానీ అయిపోయినప్పటికీ కూడా ఇతని మీద ఇతని యొక్క రూప లావణ్యాలకు ఆకర్షింపబడి అతనితో రహస్యమైనటువంటి రతి క్రీడలను సలుపుతూ జీవిస్తూ ఉంది. ఇతని మీద ఉన్నటువంటి మోజు చేత ఆమె భర్తను కూడా ఏమాత్రం పట్టించుకునేది కాదు. అలా ఒకరు భర్త కూడా సరే ఏదో ఇదని చెప్పి చూసి చూడనట్లు పట్టించుకోనట్లు ఆయన ఏదో పోయి సంపాదన చేసుకుంటూ వచ్చేవాడు. ఒకరోజు అలా వెళ్ళినటువంటి భర్త ఎన్నో రోజులకు ఒక మూట బియ్యం తీసుకొచ్చి చేసి, ఆ రోజు నాకు ఎంతో ఆకలిగా ఉంది, త్వరగా కొంచెం అన్నం వండి పెట్టు అని చెప్పి ఆమెను అడుగుతాడని. అప్పుడు ఆమె ఆ వండి పెట్టేదానికి కూడా శ్రద్ధ లేకుండా చక్కగా అలంకరించుకొని వీటిని కోసం ఎదురు చూస్తూ ఉంటే అసలు కనీసం అతని కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వదు. మరియు ఆయన త్వరగా తిని బయలుదేరాలన్నాడు కదా అనేటువంటితో వంట చేయదు. ఇలా ఉంటుంది ఆమె పద్ధతి. అతని కోపం వస్తుంది. ఇంట్లో మూల ఉన్నటువంటి కర్రను తీసుకొని ఆమె పైకెత్తగానే ఆమె తిరిగి అతని చేతిలోంచి కర్ర లాక్కొని అతన్ని కొట్టి తరిమి వేసింది ఇంట్లో నుంచి. అలా వెళ్ళిపోయింది. అలా భర్తని ఇంట్లో నుంచి తరిమి వేసినటువంటి ఆ స్త్రీ ఆ రోజు చక్కగా అలంకరించుకొని ఇంటి బయట అరుగు మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉందట ఎవరైనా విటుల కోసం. ఎదురు చూస్తూ ఉంటే ఆ దారి వెంట ఒక రజకుడు వెళ్తూ ఉన్నాడు. ఆ రజకుడిని చూసి దగ్గరకు పిలిచి తన కామవాంఛ తీర్చమని అడిగిందట. అంటే ఎంత లజ్జాపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తుందో చూడండి. ఆయన అన్నాడు, సంస్కారవంతుడు, అమ్మా నేను తక్కువ జాతి వాడిని, మీరు ఉత్తమ జాతి
చెందినటువంటి స్త్రీలు. ఇది సరైన విధానం కాదు. అయినా కానీ ఈమె చాలా బతిమలాడుతుందంట అతన్ని. అంటే ఆయన అంటాడు, దీనికి నేను అంగీకరించను, ఇటువంటి పాపమైనటువంటి పనిని నేను చేయను అంటే, అరే పిచ్చివాడా, కోరి వచ్చినటువంటి దాన్ని వదులుకుంటామని అతను అవహేళన చేసుకుంటూ ఆమె సరే ఎలా అని చెప్పి ఇక్కడ తన వాంఛ తీర్చుకునే శివాలయం దగ్గరికి చేరింది. ఆ శివాలయం పూజారితో ఆ రాత్రి అంతా కూడా చక్కగా తాను ఏదైతే కోరుకుందో అటువంటి ఆనందాలన్నింటినీ అనుభవించి తెల్లవారి ఇంటికి వచ్చి అప్పుడు పశ్చాత్తాపడుతుందట. అరేరే, నేను ఎంత నీచపు పని చేశాను, క్షణికమైన ఈ సుఖం కోసం భర్తని ఇంటి నుండి తరిమేశాను, ఎంతటి దౌర్భాగ్యురాల్ని నేను అని చెప్పి కొంత డబ్బు ఇచ్చి ఒక నౌకర్ని పంపి ఎలాగైనా నా భర్తని వెతికి తీసుకురమ్మని చెప్పి పంపుతుందంట. సరే వెళ్తాడు నౌకరు. ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ శివాలయం పూజారిగా ఎవరైతే ఉన్నాడో అతను కొద్ది రోజులకి అలా ఉండి చేసేటువంటి దౌర్భాగ్య పనులు, నికృష్ట పనుల చేత రోగగ్రస్తుడై చనిపోతాడు. ఆ చనిపోయినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో అతను ఒకచోట ఆ సత్యవ్రతుడి దగ్గర పుడతాడు. తర్వాత అక్కడ కార్తీక మాస వ్రతాన్ని మరియు నదీ స్నానాలను చేసినటువంటి పుణ్యము చేత ఈ సత్యవ్రతుడు హైమావతి యొక్క గర్భంలో జన్మించి అందున ఇప్పుడు ఈ జన్మలో కూడా అనేక నీచ కార్యక్రమాలు చేసినప్పటికీ అతను అంత్యకాలంలో తలసినటువంటి నారాయణ నామస్మరణ చేత ఉత్తమ గతిని పొందాడు రాజా అని చెప్తూ, ఇక ఈ అజామిలుడు, ఈ స్త్రీ అయితే ఎవరైతే ఉందో, ఈ శివాలయ అర్చకుడుగా ఉన్నవాడిని మోహించి నటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆమె ఒక తక్కువ జాతి వారి ఇంట్లో జన్మిస్తుంది. నిమ్న జాతి ఇంట్లో వారికి అక్కడ జ్యోతిష్కం చెప్పేటప్పుడు ఈమె తండ్రికి, ఈమె పుట్టిన లగ్నం ప్రకారం తండ్రికి మరణగండం సంప్రాప్తిస్తుంది అని చెప్పగానే ఆమెను తీసుకెళ్ళి అడవిలో వదిలేశారు. అడవిలో వదిలినప్పుడు ఒక విప్రోత్తముడు తీసుకొని పెంచితే ఆ అమ్మాయినే ఇతను ప్రేమించి మోహించి తర్వాత ఈ విధంగా అవుతాడనమాట అజామిలుడు. అది ఆ రాజా ఆయన అవుతాడు. అంటే దీన్ని బట్టి మనకి అతను గత జన్మలో చేసుకున్నటువంటి కార్తీక మాస నదీ స్నానముల ఫలము చేత ఇదయ్యాడు. అందున ఈ జన్మలో తెలిసో తెలియకో చేసినటువంటి హరినామ స్మరణ వలన అలాంటి ఉత్తమ గతిని విష్ణులోకానికి ప్రాప్తిని పొందాడు అని చెప్పి వశిష్ఠ మహర్షి తెలియజేస్తారు. ఇలా చక్కగా ఈ కార్తీక పురాణాన్ని మనం ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఆ యొక్క శివ భగవాను యొక్క పరిపూర్ణ అనుగ్రహ శివకేశవుల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది మన జీవితంలో ఉన్నటువంటి అన్ని అవరోధాలను తొలగించుకుంటూ ముందుకెళ్ళాలని కోరుకుంటూ జై సాయిరామ్, జై జై సాయిరామ్.